నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్ని. ఈరోజు ఒక చీరతో, అంటే నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇది ఇది చీరతో ఒక ఫ్రాక్ కుట్టాలని మనకి ఇచ్చారు ఇది. సో మెజర్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ 14 ఇంచులు బాడీ లెంత్, 48 అంటే ఇది యాంకిల్ లెంత్ వస్తుంది, ఫ్రాక్ లెంత్ ఇది. అంటే ఈ రెండింటి కలిపి 48 కావాలి. ఇక్కడ 15 ఇంచులు షోల్డరు, 17 ఇంచులు ఆర్మ్ హోల్. ఇవి హ్యాండ్. ఈ వీడియోలో లెంత్ తక్కువ ఉంటే ఈ హ్యాండ్ గురించి చెప్తాను, లేదంటే నెక్స్ట్. 35 అప్పర్ చెస్ట్, 37 మిడిల్ చెస్ట్, 30 వేస్ట్. ఇది ఎపెక్స్ పాయింట్ 10 ఇంచెస్. సో ఇక్కడ మనకి ఈ చీర ఇచ్చారు. దీని కాంబినేషన్ అయితే ఇది అనమాట. అంటే ఇది పళ్ళు, అంటే బ్లౌజ్ పీసు. ఇది సాడీలో కొంచెం వేరే బుటీస్ కూడా వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇది సాడీ, ఇది చీర, ఇది బార్డర్, ఇది బ్లౌజ్. ఈ రెండు తీసి పక్కన పెట్టేసాం. ఫస్ట్ ఈ లోపల ఉన్నది ఇది మనం ఫ్రాక్కి వాడతాం. ఇది బార్డర్ కింద అటాచ్ చేస్తాం. ఫస్ట్ మనకి బార్డర్ ఎంత వచ్చిందో తీసుకోండి, అంటే ఎన్ని మీటర్లు ఉందో చూద్దాం. సో ఇది మొత్తం బార్డర్ కట్ చేయగా మనకు ఉన్నది మినిమం 4.5 మీటర్ దాకా వస్తుంది. సో అంత మనం పెట్టుకోవచ్చు, అంటే ఫ్లేయర్కి పెట్టుకోకూడదు, ఎందుకంటే అంత క్లాత్ ఉండదు కాబట్టి. ఎందుకంటే బ్లౌజ్ పీస్ కూడా దీనిలోనే, బాడీ కూడా దీనిలోనే కట్ చేసాం సాడీలో, మెయిన్ క్లాత్. సో ఇది ఎంత ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి 4 మీటర్లు, 4 మీటర్లు ఉంది కరెక్ట్గా. ఇది 4 మీటర్ల బార్డర్ మనకి మిగిలింది. ఇప్పుడు ఫ్రాక్ గేరా 4 మీటర్లు వచ్చేలా కట్ చేసుకోవాలి. ముందైతే బాడీ కటింగ్ చేద్దాం, అది కూడా నార్మల్ది, అంటే ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ది. సో ఇవి మెజర్మెంట్స్. సో ఫస్ట్ కింద బ్యాక్ కట్ చేద్దాం. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం, ఇది మార్జిన్. బాడీ లెంత్ మెజర్ చేద్దాం. ఇది 14 ఇంచులు బాడీ లెంత్. ఇక్కడ మార్కింగ్ చేసా. స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. మార్జిన్ కోసం ఇంకో లైన్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ 15 ఉంది, షోల్డర్ 15 పెట్టేయాలి. అంటే హై నెక్ అడిగారు బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఏమో కొంచెం డీప్ నెక్ అడిగారు, ఏదో ఒక మోడల్ పెట్టేమన్నారు. సో నేనైతే వేరే మోడల్ ప్లాన్ చేసి కట్ చేసా. ఇక్కడ కొంచెం పాయింట్స్ డౌన్ చేసుకోవాలి. ఇది హై నెక్, అందుకే డౌన్ చేశాను. డీప్ నెక్లకి అయితే డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆర్మల్ కోసం ఒక లైన్ తీసుకున్నాం. నాకు తెలియదు ఇది ఎంత డౌన్ ఉందో. ఇక్కడ డెప్త్ వరకు ఇట్లా రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, 35, 2 ఇంచ్ లూజ్ తీసుకోవాలి. 35 + 2 అంటే 37 వస్తుంది. 37 ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. 30 ఇంచెస్ వేస్ట్ ఉంది, ఒక 2 ఇంచెస్ మనకి లూజ్ కావాలి. ఇక్కడ 30 + 2 32 ఇక్కడికి వచ్చేసింది, ప్లస్ 1 ఇంచు డాట్ కోసం. ఈ రెండు మార్కింగ్స్ ఇలా కలిపేసుకోండి. తర్వాత మార్జిన్ ఒక 2 ఇంచుల నుంచి, అంటే 1.5 నుంచి 2 ఇంచుల వరకు పెట్టుకోండి. ఈ సెంటర్లో మనం డాట్ వేసుకోవాలి. ఇది ఈ డాట్ హైట్ 3 నుంచి 3.5 అని చెప్పాను. ఇది వచ్చేసి 1 ఇంచ్ విడ్త్ ఉంటుంది. ఇది బ్యాక్. సో ఇక్కడ రెండు మనం చెక్ చేసుకోవాలి, అంటే ఆర్మోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 17 ఉంది ఆర్మోల్, బాడీ మెజర్మెంట్. ఇది బాడీ మెజర్మెంట్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలని చెప్పాను. హై నెక్ స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ అన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 18 / 2 అంటే మనకి ఇక్కడ 9 ఇంచెస్ ఆర్మోల్ రావాలి. నాకు తెలిసి ఇది వచ్చేటట్లేదు, అందుకని కొంచెం కిందకి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి 9 ఇంచెస్ వచ్చేంత వరకు మీరు కిందకి లేదా పైకి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, కానీ ఒక దగ్గర ఇంత డౌన్ చేసేసి అక్కడ మనం చేసుకోవడానికి వీల్లేదు. సో ఆర్మోల్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసి చూద్దాం. ఇది 17 వచ్చింది. ఇంకాస్త కిందకి వెళ్దాం. ఇప్పుడు ఇంకోసారి కొలిచి చూద్దాం. సో ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది.
సో ఇక్కడ 18, ఇక్కడ 32. ఇది బ్యాక్, ఇది కట్ చేద్దాం. ఇక్కడ మీరు కొంచెం పైకి తీసుకోవాలి సైడ్, ఎందుకంటే లేకపోతే సైడ్ ఏలాడుతున్నట్టు ఉంటుంది. సో అందుకని పైకి కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ కటింగ్ చేస్తున్నాను, ఫ్రంట్ కూడా కట్ చేస్తాను. ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ డాట్. అది ఇప్పటివరకు నేను ఒక వీడియో కూడా చేయలేదు, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. క్లియర్గా చూడండి. కుదిరితే ఇది ఫ్రాక్ వీడియో కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, కుదిరితే అది కూడా రికార్డ్ చేసి పెడతాను. లేదంటే లేదు, లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇది బ్యాక్ ఓపెన్, నేను ఇక్కడ మార్జిన్ పెట్టడం మర్చిపోయాను. లైట్ తీసుకోవాలి అంటే క్లాత్లో మీరు కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ బ్యాక్ షోల్డర్కి ఫ్రంట్ షోల్డర్కి 1/2 ఇంచ్ తక్కువ చేసుకోవాలని చెప్పాను. అంటే 1 ఇంచ్ తక్కువ అవుతుంది ఓవరాల్గా, అంటే 1/2 ఇంచ్ ఇక్కడ. ఈ రెండింటికి మార్కింగ్ చేసుకుని ఇది ఇక్కడ పెట్టుకోండి కొంచెం లోపలికి. ఇప్పుడు షోల్డర్ ఒకటి, ఆర్మల్ ఒకటి మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ షోల్డర్ ఆర్మల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పట్టి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. ఇది ఎంత పెట్టాలన్న రూల్ ఏం లేదు, ఇది కస్టమర్ రిక్వైర్మెంట్, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. డీప్ కాదు, బ్రాడ్. మళ్ళీ ఇది బ్యాక్ తీసుకెళ్ళిపోయి అప్పర్ చేసి దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ క్రాస్గా తీసుకోండి. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకో 1/2 ఇంచ్ మనం డౌన్ చేయాలని చెప్పాను, ఎందుకంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ ఇంకో 1/2 ఇంచ్ డౌన్ చేసాం. ఇక్కడ 3/4 ఇంచ్ లోపలికి ఆర్మల్ గుంత తీసుకోవాలి, ప్రతిదానికి అంతే. ఇది ఇక్కడ రౌండ్ చేద్దాం. ఇది ఆర్మల్ రౌండ్. ఇప్పుడు ఎపెక్స్ పాయింట్ ఎంత ఉంది, 10 ఇంచెస్. 10 ఇంచెస్కి మార్కింగ్ చేద్దాం. ఇది ఓన్లీ సింగిల్ డాట్ బ్లౌజ్ కాబట్టి, సింగిల్ డాట్ ఫ్రాక్ కాబట్టి ఇంకో 1 ఇంచ్ కిందకి ఇది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోండి. సో ఎపెక్స్ టు ఎపెక్స్ డిస్టెన్స్ ఎంత వస్తుంది, 37. అంటే మనకి మిడిల్ చెస్ట్ 37 ఉంది. 37 అంటే 3.7 వస్తుంది. అది ఎలా వస్తుందో ప్రీవియస్ వీడియోలో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. ఇక్కడ 3.7 దగ్గర మార్కింగ్ పెట్టాం. సేమ్ అదే 3.7 కింద కూడా ఒక మార్కింగ్ పెడదాం. సో ఇక్కడ అంటే మెజర్మెంట్ బట్టి మనం తీసుకునే మెజర్మెంట్ని బట్టి ఆ కస్టమర్ క్లయింట్ ఎట్లా ఉంటారో మనకు తెలుస్తుంది. కాబట్టి చెస్ట్ షేప్ ఎంత తీసుకోవాలో మనకు కొంచెం క్లారిటీ అవగాహన ఉండాలి. సో నేను వీళ్ళకి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు దీనికైతే ఓవరాల్గా 1 ఇంచ్కి అంటే 1.5 ఇంచ్ అయితే మనకి 1.5 ఇంచ్ దీనికైతే సరిపోతుంది, సెట్ అవుతుంది మంచిగా. 1.5 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 చూసారు కదా. 1.5 అంటే ఇక్కడ 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా, ఇక్కడ 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇది డాట్ అయితే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూద్దాం. ఇక్కడ ఆర్మోల్లో కూడా ఒక డాట్ కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆర్మోల్ లోపలికి తీసుకున్నాం కాబట్టి ఇది పెరిగిపోయి ఉంటుంది. ఆ పెరిగింది కట్ చేస్తున్నాం, ఇక్కడ తగ్గిస్తున్నాం. ఇది మినిమం 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంతైనా పెట్టుకోవచ్చు, పర్లేదు. అంటే నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఏదైతే బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకున్నామో అది. సో ఇప్పుడు ఈ డాట్ని మనం ఇక్కడ సేమ్ మనకి షేప్ పట్టి ఎలా వస్తుందో సేమ్ అలాగే కొంచెం పైకి షేప్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు వేస్ట్ ఎంత ఉందో చూద్దాం. డాట్ వేసే ముందు నేను ఒకసారి వేస్ట్ ఎంత ఉందో కొలుస్తున్నాను. ఇక్కడ వేస్ట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 32 అంటే 8 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మళ్ళీ బయటకు వేసుకుని ఒక గీత గీస్తాం. ఇది మార్జిన్. రైట్. ఇప్పుడు ఈ డాట్ని ఎలా మనం మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇక్కడ కింద ప్రిన్సెస్ కట్కి లేదా వేరే వాటికి అయితే ఇక్కడ పట్టినట్టు కావాలి. ఇది అట్లా కాదు. ఇదే అంటే సింగిల్ డాట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలో చూపిస్తాను. కర్వ్ స్కేలే తీసుకోండి. ఇక్కడ ఇట్లా రౌండ్ తీసుకోండి.
ఇక్కడ డాట్ వేయాలి, ఇట్లా వేయాలి, స్ట్రైట్గా వేయకూడదు. స్ట్రైట్గా వేస్తే ఇక్కడ పాయింట్ లాగా వస్తుంది, ఎందుకంటే ఇది సింగిల్ డాట్ కాబట్టి పాయింట్ లాగా వస్తుంది. మీరు నార్మల్ బ్లౌజులకి స్ట్రైట్గా డాట్ వేసుకున్నా సరే పాయింట్లా పైకి లేస్తుంది. సో అలా లెక్కన ఉండాలంటే ఇలా రౌండ్గానే చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ రౌండ్ చేసాం కదా, ఇది చాలా దగ్గరికి ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా షేపు నీట్గా ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి క్లియర్గా, ఇట్లా షేప్ క్లియర్గా వస్తుంది, అంటే షేప్ నీట్గా వస్తుంది. ఇది కూడా ఇట్లా వస్తుంది, ఇక్కడ కూడా కొంచెం మనకి షేప్ నీట్గా వస్తున్నప్పుడు ఈ ఫ్రాక్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ప్రిన్సెస్ కట్ మాత్రమే సెట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇది కూడా మనం చేసుకోవచ్చు. కొంతమందికి ప్రిన్సెస్ కట్ ఇలా లైన్ వస్తే చాలామందికి ఇష్టం ఉండదు. సో అందుకని ఇది కొంతమంది అడుగుతూ ఉంటారు, డాటే కావాలి ఇక్కడ ఇలా స్టిచ్ వద్దు అని. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా షేప్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇది ఒకసారి పెట్టి కొలిచి చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇది మనం పైకి ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ షేపు అంటే బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కదా, సో ఇక్కడ షేప్ నీట్గా ఉంటుంది. సో దానికోసం ఇది ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు కలీని కూడా కట్ చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ఇది ఫ్రంట్, అంటే ఇది ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అది. ఇక్కడ నెక్ ఏది ప్లాన్ చేశాను అంటే నేను వాళ్ళకైతే చెప్పలేదు ఇది కుడతాను అది కుడతానని, ఇచ్చేసి నాకు ఫ్రాక్ కావాలని చెప్పేసి వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్లానే జరుగుతాయి. సో ఇక్కడ మనకి నేను నెక్ ఏది పెడదాం అనుకుంటున్నాను అంటే కాలర్ కొంచెం తిను ఇంటర్మీడియట్ ఆ రేంజ్ కాబట్టి మనకి కొంచెం నీట్గా ఉండేలా చూసుకొని ఇక్కడ వీ షేప్ పెట్టాను. వీ షేప్ పెట్టేసి వీ షేప్ గీసుకున్నాం కదా, ఇక్కడ కాలర్ ఇస్తా, అంటే అది కూడా కట్ వర్క్ కాలర్ మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసి ఒక కాలర్ రెడీ చేసుకుని ఈ కాలర్ ఇక్కడ పెట్టేస్తాను. సో ఈ ఫ్రాక్ అంతా రెడీ అయిన తర్వాత కూడా పిక్ పెడతాను, చూద్దరు కానీ. సో ఇది బాడీ. సో ఇప్పుడు మనం కలిసి ఎలా కట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మనం మెయిన్గా మెజర్ చేసుకోవాల్సింది 3 పాయింట్స్. ఇక్కడ మెయిన్ మనకి కావాల్సింది లెంత్ 48. 48లో మనం 14 తీసేయాలి. 14 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 34 వస్తుంది. 34లో ఈ బార్డర్ ఎంత ఉందో కూడా తీసేద్దాం. ఫస్ట్ ఈ బార్డర్ ఎంత ఉందో చూసుకుని 6 ఇంచెస్ ఉంది, అంటే ఇది రెడీ అయితే మనకి 6.1, అంటే ఒక పాయింట్ తక్కువ 6 ఇంచెస్ వస్తుంది, పర్లేదు మనం యాడ్ చేసుకోవచ్చు. మైనస్ ఇంకో 6, అంటే మిగిలినంతా 28 ఇంచెస్ మాత్రమే మనకి కలిసి కావాలి. అది ఎలా కావాలి అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది బార్డరు తీసేసాం. మెయిన్ క్లాత్ కోసం ముందు ప్యాటర్న్ ఒకటి కట్ చేసుకోండి. కలి నేను ఆల్రెడీ ఇది కట్ చేశాను. సో ఇది ఎలా కట్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది కలి, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి 28 మాత్రమే మనకి ఈ కలి కావాలి. ఇది కూడా ఇక్కడ అంతా 4 మీటర్స్ కావాలి, 4 మీటర్స్ గేరా కావాలి. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కావాలి. ఇప్పుడు ఇది ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. మ్యాక్సిమం మీరు 8 కలిసి పెట్టుకోండి, లేదా 10 కలిసి పెట్టుకోండి. ఇది మనకున్న క్లాత్ అవైలబిలిటీని బట్టి మనం ఇది ప్లాన్ చేసుకోవాలి. 8 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ 4 బ్యాక్ 4 వస్తాయి. 10 పెట్టుకుంటే ఫ్రంట్ 5 బ్యాక్ 5 వస్తాయి. అలా కాకుండా 12 కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ 6 బ్యాక్ 6. అలా కాకుండా 16 కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ 8 బ్యాక్ 8. ఇక్కడ దాకా కావాలి 16 పెట్టుకోవాలి అంటే ఒక 6 మీటర్ క్లాత్, ప్లెయిన్ క్లాత్ కావాలి మనకి. సో ఇది శారీ కాబట్టి మ్యాక్సిమం 8 కలిసే ప్లాన్ చేసుకోండి, లేదా 12 అయినా చేసుకోవచ్చు. అది మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది, ఎందుకంటే 2 సైడ్ బార్డర్ వచ్చింది, సెంటర్లో చిన్నగా ఉంది. పళ్ళు కట్ చేసాం, దీనిలో ఇంకోటి కట్టు చెంగులో కూడా కొంచెం ప్లెయిన్ వచ్చింది. సో అంత రాదు, 8 కలీస్ వరకే ప్లాన్ చేసాం. ఇప్పుడు 8 కలీస్కి ఇక్కడ 4 మీటర్స్ రావాలి, ఇక్కడ 32 ఇంచెస్ కావాలి. ఇది ఎలా డివైడ్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు 8 కలీస్ కావాలి కదా, 8 కలీస్ అంటే 4 మీటర్స్. నేను ఒకసారి మీకు క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేసి చెప్తాను క్లియర్గా. నాకు ఒక క్యాల్కులేటర్ అయితే కావాలి, ఫోన్లో ఉంటే అందరి దగ్గర. ఇప్పుడు 4 మీటర్స్ అంటే 40 ఇంచెస్ ఒక మీటరు,
40 ఇంచెస్ ఉండదు, 39 ఉంటుంది. కానీ నేను 40 చేసుకుని చెప్తాను, కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు. 4 ఇంటూ 40, ఇక్కడ 160 వచ్చింది. 160 డివైడెడ్ బై మనకి 8 కలీస్ కావాలి కదా, 8 చేసుకోండి. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 20 ఇంచెస్ ఒక కలి కింద కావాలి. 20 ఇంచెస్ 20 ఇంచెస్ అంటే మనకి సగం ఖర్చు పెట్టుకుంటే 10 ఇంచెస్ కావాలి. సో ఈ 10 ఇంచెస్ చేసిన తర్వాత కూడా ఈ క్లాత్ నాకు సరిపోలేదు, అందుకే 9 పెట్టుకున్నాయి కదా. కానీ మీరు 10 పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. ముందైతే 10 కట్ చేస్తే తర్వాత 1 ఇంచ్ మళ్ళీ తక్కువ చేసుకున్నాం. ఇది ఇక్కడ గేరాకి సంబంధించిన క్లారిటీ. ఇప్పుడు వేస్ట్ ఎంత ఉందో చూద్దాం. 32 డివైడెడ్ బై 8, 32 డివైడెడ్ బై 8 అంటే మనకి ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ ఇక్కడ డబుల్ ఉంది కదా, ఈ డబుల్ 4 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మార్జిన్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, 10 తర్వాత మార్జిన్ యాడ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒకటి తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొలవండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కరెక్ట్గా 30 ఇంచెస్ కూడా లేదు ఇక్కడ. ఇది 29.5 ఉంది ఇక్కడ. ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 29.5 పెట్టుకుంటే ఇలా క్రాస్ వస్తుంది. సో ఇది బార్డర్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.